ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ స్తోత్రాలు, అద్వితీయుడ వందనాలు, ఆలోచనకర్త కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డలను కాపాడి భద్రపరిచి అయ్యా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ తండ్రి మీ కృప చొప్పున సజీవులుగా నిలవబెట్టుకున్నారయ్యా. మా శక్తి, బలము, జ్ఞానము దేని వలన కూడా మీరు సజీవంగా లేము నాయనా. మీరు మా ఎడల కుమ్మరించినటువంటి అత్యున్నతమైనటువంటి కరుణను బట్టే మేము సజీవులంగా ఉన్నాం తండ్రి. అయ్యా, ఆ మాటను జ్ఞాపకం తెచ్చుకొని ఈ రోజున మీ అందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి తండ్రి. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ, నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనం. ఎస్ లార్డ్. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 15వ వచనం ద్వారా ప్రభువు మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, మేము చేస్తున్న పనిలో ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు తండ్రి. మమ్మల్ని ఎప్పుడు కూడా శపించే దేవుడవు కాదు అని జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అయ్యా, ఈ లోకమంతా కూడా మా యొక్క కృంగుదల, మా యొక్క నష్టాలు, మా యొక్క కష్టాలు చూడాలని ఆశపడుతుంటే నాయన మీరు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు, నేను మిమ్మల్ని దీవిస్తానంటున్నారు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు తండ్రి. ఎవరైతే తండ్రి ఈ రోజున నష్టాల్లో, కష్టాల్లో, చేతి పనుల్లో, వారి యొక్క రాబడిలో తండ్రి అయా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆర్థికంగాను, అయా ప్రతి విషయంలోనూ తండ్రి ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి, ఈరోజు దీవించండి తండ్రి. అయా, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, చేస్తున్న ప్రయాణాలన్నిటిలోనూ మీ కృపా సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా, సురక్షితముగా ప్రయాణించుటకు సహాయము దయచేయండి. ఎవరికి ఏ హాని, ఏ ఇబ్బందులు, ఏ ప్రమాదాలు రాకుండా, సంభవించకుండా మీరే భద్రపరచండి తండ్రి. పనులను కూడా దీవించండి, ప్రతి పనిని ఆశీర్వదించండి నాయన. అయా, వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు సమస్తాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభువా. ఆగిపోకుండా ముందుకు సాగే విధంగా వారి యొక్క మార్గాలను తెరవండి తండ్రి. సారాలపరచండి ప్రభువా. ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి మరలా పునరుద్ధరించబడుటకు సహాయము దయచేయండి తండ్రి. నూతనముగా ఎవరైతే ఈరోజు పనులు ప్రారంభిస్తున్నారో ఆ పనులను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తూ ఉండంగా వారికి మంచి జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి దయచేయండి తండ్రి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. రిజల్ట్స్ విషయంలో కూడా కృప దయచేయండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్తూ ఉండగా నాయన వారి రిపోర్ట్స్ను, వారి డెలివరీస్ను, వారి యొక్క ఆపరేషన్స్ను అన్నిటినీ మీకు అప్పగిస్తున్నాం. అన్నీ కూడా వారికి అనుకూలముగా మార్చబడడానికి సహాయము దయచేయండి తండ్రి. ఆయన గృహములలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను ఏ బిడ్డ పైన ఈరోజు పడకుండా, ఎటువంటి సమస్యలు వారికి ఈరోజు రాకుండా మీ యొక్క దేవదూతల కంచె వారి గృహాల చుట్టూ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఏ లోటు లేకుండా పోషించే దేవుడవు నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు సమృద్ధిని దయచేయండి, ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ అభివృద్ధి పరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి వారిని ఈరోజు నడిపించండి. ఎవరు కూడా ఆకలి సమస్యలు లేకుండా సంపూర్ణ సమృద్ధి కలిగి జీవించే సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఈ రోజున మేము మాట్లాడుతున్న మాటలు, మా ప్రవర్తన, మా కనుచూపు అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే సహాయము దయచేయండి. ఈ లోక సంబంధమైన పాపంలో ఎవ్వరము పాలిభాగస్థులము అవ్వకుండా, అపవాది ఉచ్చుల్లో ఎవ్వరూ చిక్కుబడకుండా వాక్య జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు కృప దయచేయండి నాయన.
మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. నాయనా, ఈ రోజున మాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమాధానముతో ప్రశాంతముగా, ఎటువంటి గొడవలు, హృదయంలో కక్షలు, అసమాధానమైన పరిస్థితులు ఏవి లేకుండా ఈరోజు జీవించే కృప దయచేయమని, అయా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి, దయను బట్టి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కూడా కొందరికైనా మీ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.